సింధూరని అయితే రౌడీలు తీసుకొని వెళ్తారు. వెళ్తూ ఉండగా సింధూర అయితే తనకి ఒళ్ళంతా గాయాలయ్యి అక్కడే అలా పడిపోయి ఉంటుంది. అది చూసి చంటి చంటి అని అక్కడ ఉన్న చంటిని పిలుస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే పరిగెత్తుకుంటూ అమ్మాయి గారు అని చెప్పి సింధూర దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక సింధూర దగ్గరకు వస్తూ ఉండగా ఇంతలో రౌడీలు అయితే సింధూరాన్ని వదలకుండా అక్కడే అలా గట్టిగా పట్టుకుని ఉంటారు. ఇక చంచలమ్మ అలాగే కేశవ వాళ్ళిద్దరూ కూడా సింధూర ఎక్కడ ఉందని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరిని కూడా రౌడీలు కొట్టి ఇద్దరిని వేరు చేస్తూ ఉంటారు. ఇక చంటి అంటూ సింధూర అయితే చంటి చెయ్యిని పట్టుకుంటుంది. ఇక చంటి కూడా సింధూర చెయ్యిని పట్టుకొని అమ్మాయి గారు మీకేం కాదు అమ్మాయి గారు, నేనున్నాను అమ్మాయి గారు అని చెప్పి అక్కడ ఉన్న చంటి అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళిద్దరూ దూరంగా ఉండడంతో వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి చంటి సింధూర అంటూ అమ్మాయి గారు అంటూ వాళ్ళిద్దరూ అయితే ఏడుస్తూ ఉంటారు. ఇంతలో రౌడీలు సింధూరాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే కేశవ అయితే అక్కడికి వచ్చి రే ఎవడ్రా మీరు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తాడు. ఇక చంచలమ్మ అయితే అమ్మ సింధూర ఏమైందమ్మా లే అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంటి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇక చంచలమ్మ కేశవ అయితే సింధూరాని ఇంటికి తీసుకుని వెళ్ళి డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక సింధూరాకి మెలకువ వచ్చాక చంటి చంటి అంటూ కలవరిస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే ఏంటి చంటి చంటి అని సింధూర అంటుంది అని చెప్పి చంచలమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడే స్పృహ కోల్పోయి ఉన్న చంటి అయితే అక్కడే అలా ఉంటాడు. సింధూర అయితే దాన్నే గుర్తు తెచ్చుకొని చంటి చంటి నీకేం కాదు చంటి, నేనున్నాను చంటి అని చెప్పి సింధూర అంటూ కలవరిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.